వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. కేంద్రంలో సంపూర్ణ మద్దతు ఇస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఎంపీలు రాష్ట్రానికి సంబంధించిన విషయంలో బడ్జెట్లో నిధులు తీసుకురావలేకపోయారు, కేంద్రాన్ని ప్రశ్నించలేకపోయారంటూ వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు. ప్రస్తుతం దీనిపై మనతో మాట్లాడాలని బీజేపీ నేత యామిని శర్మ ఉన్నారు. మేడం, రోజా కూడా నిన్న కామెంట్ ఒక ట్వీట్ చేశారు. గతంలో వైసీపీ హయాంలో ఉన్నప్పుడు కేంద్రానికి సంపూర్ణ మద్దతు ఉన్నప్పుడు మేము ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం ఫైట్ చేశాము, పోలవరానికి సంబంధించి విశాఖ స్టీల్ ప్లాంట్ నిధుల విషయంలో ఫైట్ చేశాం. కానీ ఇప్పుడు కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ ఎంపీలు కీలకంగా ఉన్న సమయంలో కూడా కనీసం ప్రశ్నించలేకపోయారు, రాష్ట్రానికి నిధులు తీసుకురాలేకపోయారంటూ రోజా కామెంట్ చేశారు. దీని ఎలా చూస్తారు? దొంగే దొంగ అన్నట్టుగా ఉంది ఇప్పుడు రోజా గారు మాట్లాడినా లేదంటే ఇతర వైసీపీ నాయకులు మాట్లాడుతున్నాయి. చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాల్లో కూడా కేంద్ర ప్రభుత్వం పోలవరానికి పెద్ద ఎత్తున నిధులు ఇచ్చింది, కానీ పోలవరం ఇంచు కూడా కట్టనటువంటి ఘనత ఈ వైసీపీ వాళ్ళకి. అసలు రోజా గారి గురించి చెప్పాలంటే అటు తిరుమల లడ్డు దగ్గర నుంచి స్వామివారి దర్శనాల దగ్గర నుంచి ఆవిడ చేసినటువంటి మంత్రిత్వ శాఖ వరకు కూడా ప్రతి ఒక్కటి కూడా ఆవిడ దోచుకొని అంత అవినీతి చేసి అసలు ఏమాత్రము కేంద్రం అంతెందుకు కేంద్ర ప్రభుత్వం వైసీపీ పాలనలో కూడా కేంద్ర ప్రభుత్వ జాతీయ సంస్థలు పెట్టడానికి లేదంటే కేంద్ర ప్రభుత్వ వాటా కింద రోడ్ల నిర్మాణానికి రైల్వే లైన్ల నిర్మాణానికి కేంద్ర వాటా ఇచ్చిన తర్వాత కూడా రాష్ట్రము వారొక గజం భూమి ఇచ్చింది లేదు, రాష్ట్ర వాటా ₹1 విధిల్చింది లేదు. అలా కాకుండా ఇన్నేళ్ళు కేంద్ర ప్రాజెక్టులు లేట్ అవ్వడానికి కారణం ఇదే వైసీపీ కాదా? అంగన్వాడీలు ఇచ్చినటువంటి గుడ్డు దగ్గర నుంచి జల్ జీవన్ ఇంటింటికి నీరు వెళ్ళే జల్ జీవన్ మిషన్ వరకు పంచాయతీలకు వెళ్ళేటటువంటి ఆఖరి సర్పంచ్ నిధుల వరకు కూడా దారి మళ్లించుకుంది ఇదే వైసీపీ కాదా? ఈ రోజున భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వము 90% పైగా విభజన చట్టానికి సంబంధించినటువంటి హామీలు నెరవేర్చామని మేము గర్వంగా చెప్తున్నాము. కాదనేటటువంటి పాయింట్ ఇదే రోజా గారిని రమ్మనండి, ఇదే వైసీపీ నాయకులను మాతో డిబేట్కి రమ్మని చెప్పండి. ఏ పాయింట్లో మేము ఎన్నెన్ని కోట్లు ఇచ్చాము, ఏ పాయింట్ మేము పూర్తి చేశాము అని ఊరికే అనాలి. కాబట్టి ఎలాగూ ప్రజలు వాళ్ళని పట్టించుకోవట్లేదు కాబట్టి ఏదో ఒక రకంగా అనాలి అని అనడం తప్పితే వాళ్ళకి తెలుసు వాళ్ళన్నీ అనేవన్నీ అబద్ధాలు. ఈ రోజున వైసీపీ అనే మాటలు నమ్మే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజానీకం లేదు. పోలవరానికి సంబంధించి మొదటి దశ ఏదైతే 30,154 కోట్ల చిల్లర ఏదైతే ఉందో వాటన్నిటి కూడా గతంలో 18,000 కోట్లకి పైగా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ బ్యాలెన్స్ గ్రాంట్ కూడా 12,000 కోట్లు మన నిన్న కేంద్ర బడ్జెట్ కూడా ఆమోదం తెలిపింది. అది కాకుండా మళ్ళీ దాదాపు 5,500 కోట్ల రూపాయలను కూడా ఇదే బడ్జెట్లో ఈ బడ్జెట్లో ఇవ్వడం కూడా జరిగింది. ఓవరాల్గా మొత్తంగా 30,000 కోట్ల ఏదైతే పోలవరం మొదటి దశ ఉందో దానికి మొత్తం కూడా కమిటెడ్గా ఉన్నాము, నిధులు ఇచ్చాము. ఇప్పుడు మిగతా కేటాయింపులు కూడా చేశాము. 2026-27 కల్లా పోలవరాన్ని పూర్తి చేసే దిశలో అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం కంకణబద్దులై ఉన్నాము. రెండోది అమరావతి రాజధాని కూడా మీరు చూడండి, అమరావతి బ్రహ్మరావతి అని చెప్పి అన్నటువంటి వైసీపీ మాట్లాడుతున్నారు. ఈ రోజున 3 ముక్కల్లాగా 3 రాజధానులు చేసి అటు విశాఖని దోచుకొని కొల్లగొట్టినటువంటి వారే ఈ రోజున రాజధాని గురించి మేము కేంద్ర ప్రభుత్వం రాజధానికి ఇచ్చిన నిధుల గురించి మాట్లాడుతున్నారా మీరు? రాజధాని కోసం మొదట్లో 2,500 కోట్లు, ఆ తర్వాత 2,400 కోట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసమని, మొన్న 15,000 కోట్లు. ఇవి కాకుండా హడ్కో ద్వారా ఇప్పుడు 11,000 కోట్లు, టిడ్కో కోసం అని చెప్పని మళ్ళీ హడ్కో 4,400 కోట్లు. ఇవి అలానే అమరావతి రైల్వే లైన్కి 2,700 కోట్ల పైన అమరావతి రైల్వే స్పెషల్ రైల్వే లైన్ 57 కిలోమీటర్లతో వేస్తున్నారు ఎరుపాలెం నుంచి నంబూరు వరకు. మరి ఇవన్నీ రాజధానికి ఇన్ని వేల కోట్లు ఇస్తుంది, మరి వైసీపీకి అలా కనిపించట్లేదా? అలానే విశాఖ ఉక్కు ప్లాంట్కి సంబంధించి మొదట్లో కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారే నిధులు ఇచ్చారు. ఆ తర్వాత కూడా మొన్న 11,900 కోట్లు ఇచ్చాము. ఈ బడ్జెట్లో కూడా మళ్ళీ 3,000 కోట్లు పైగా నిధులను కేటాయించడం జరిగింది, 3,300 కోట్లు పైగా. ఇదే కాకుండా జాతీయ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఈ చిత్తూరు నుంచే కదా రోజా వచ్చింది, ఈ విజయనగరం నుంచి ఉత్తరాంధ్ర నుంచే కదా బొత్స సత్యనారాయణ వచ్చింది. మరి వాళ్ళ కంటికి కనిపించట్లేదా? చిత్తూరులోనే కదా ఐఐటి 1800 కోట్లతో పెట్టింది. అలానే ఇంకా చాలా కేంద్ర సంస్థలు చిత్తూరు, తిరుపతి, అనంతపూర్ అంటే రాయలసీమ రీజియన్లోనే కదా వచ్చింది. మరి ఉత్తరాంధ్ర రీజియన్లో కూడా ఇచ్చాం కదా. మొన్ననే ప్రధానమంత్రి గారు 2 లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్టులకి శంకుస్థాపన ప్రారంభం కూడా చేశారు కదా. ఈ 7 నెలల్లోనే 3 లక్షల కోట్ల రూపాయలు నిన్న బడ్జెట్లో ఇచ్చినవి కాకుండా విశాఖ పోర్టుకి 730 కోట్ల రూపాయలు నిన్న కేటాయించారు. ఇవి కాకుండా ఇంకా జీరో ఫార్మింగ్ కోసం అని చెప్పని 250 కోట్లు, ఇంటర్నల్ రోడ్ల కోసమని ఇంకొక 275 కోట్ల రూపాయలు. ఇలా ఎన్నో నిధులు వచ్చినా కూడా వారికి కళ్ళుండి గుడ్డివాళ్ళని చెప్పని అంటారు కదా, ఆ రకంగా తయారయ్యారు వీరు ఇంకా ఇలాంటివి ఎంత మాట్లాడుతుంటే
వారి రాజకీయ పతనం అంతలాగా ఉంటుందని కూడా వాళ్ళు గుర్తు చేసుకోవాలి. అంటే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అడిగి మరీ తెచ్చుకుంటున్నారు నిధులు. ఆంధ్రప్రదేశ్ మాత్రం బీహార్తో సమానంగా ఎంపీలు కేంద్రంలో కీలకం ఉన్న సమయంలో బీహార్కి ఉన్న ప్రియారిటీ ఆంధ్రప్రదేశ్కి ఎందుకు ఉన్నట్లేదు అనే ఒక వాదనని ఇటు కాంగ్రెస్ పార్టీ షర్మిల కూడా లేవనెత్తారు, వామపక్ష పార్టీలు కూడా మాట్లాడుతున్నారు. అసలు కాంగ్రెస్కి దీని గురించి మాట్లాడే హక్కే లేదండి. నిన్న బడ్జెట్ ప్రవేశం ఇంత మంచి జనరంజకమైనటువంటి ఇటు పేద ప్రజలు, ఇటు మధ్యతరగతి ప్రజలు, అన్ని వర్గాలు, అన్ని రంగాలు కూడా అభివృద్ధి చెందే విధంగా టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ప్రవేశపెట్టినటువంటి వికసిత భారత్ని చేరుకునే విధంగా ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ పైన మీడియా వాళ్ళు అడిగారు రాహుల్ గాంధీని, మీరు చూసారో లేదో, ఏంటి మీ స్పందన అంటే ఏం లేదని వెళ్ళిపోయాడు. ఆయనే చెప్పడానికి ఏమీ లేదు, ఎందుకంటే బడ్జెట్ అంత బాగుంది కాబట్టి. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ఇక్కడున్న షర్మిల గారు మాట్లాడడము రాష్ట్రానికి ఏమి ఇవ్వలేదు అంటే, ఇందాక నేను చెప్పినట్టుగా వీళ్ళకి చెవులుండి వినలేనటువంటి వాళ్ళు, కళ్ళుండి చూడలేనటువంటి వాళ్ళు, తమ ఎలాగో ప్రజలు రాజకీయంగా దూరం పెట్టారు, ఇంకేం తోచుబడి కావట్లేదు కాబట్టి ఏదో అనాలి కాబట్టి మేము కూడా ఉన్నాం, బతికే ఉన్నాం రాజకీయంగా అని చెప్పుకోవడం కోసమని అంటున్నటువంటి మాటలు తప్పితే వాళ్ళకి తెలుసు వాళ్ళు అన్ని అబద్ధాలే చెప్తున్నారని. మేడం, ఇంకొక పొలిటికల్ ప్రశ్న. వాస్తవంగా భారతీయ జనతా పార్టీ వైసీపీలో టీడీపీ కూటమి నేతలను విమర్శలు చేసిన నేతల్ని భారతీయ జనతా పార్టీ రవిచంద్ర రెడ్డి లాంటి వాళ్ళను, లేకపోతే అడారి ఆనంద్ లాంటి ఇలాంటి వాళ్ళని బీజేపీ చేర్చుకుంటే, నిన్న నాగబాబు గారు ఒక కామెంట్ చేశారు పొంగనూరులో, వైసీపీ నుండి చాలామంది జనసేన రావడానికి సిద్ధంగా ఉన్నారు అని ఆయన కూడా కామెంట్ చేశారు. ఎందుకంటే వైసీపీ వాళ్ళు కేవలం జనసేన బీజేపీ వైపు ఎందుకు చూస్తున్నారు, వాళ్ళు టీడీపీని విమర్శలు చేసిన వాళ్ళు ఎందుకు బీజేపీ జనసేన ఎందుకు ఎంకరేజ్ చేస్తుంది? రాజకీయంగా ఎన్నికలు జరిగిన తర్వాత, ప్రభుత్వాలు ఏర్పాటు అయిన తర్వాత, ఇప్పుడే కాదండి 2014 చూడండి, అప్పుడు కూడా వైసీపీలోంచి టీడీపీకి వచ్చిన వాళ్ళని కూడా మంత్రులను చేశారు, ఆ తర్వాత కూడా వచ్చారు. అంటే ఇక్కడ రాజకీయాల్లోకి ఇప్పుడు ప్రతి విమర్శలు రాజకీయంగా చేస్తూ ఉంటారు, కానీ అంతకు మించినటువంటి స్థాయి వ్యక్తులు ఇక మరీ వీళ్ళని మన పార్టీలో చేర్చుకుంటే పార్టీ ఇబ్బంది పడుతుంది అని అనుకున్న వాళ్ళ గురించి ఇప్పుడు కొంత 3 పార్టీల మధ్య చర్చ జరుగుతుంది. కానీ వేరే విధంగా చూస్తే కనుక ఇప్పుడు రాజకీయాలు అంటేనే అంత దాదాపుగా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్ళే వాళ్ళు కొంతమంది ఉంటారు. రాజకీయంగా కొన్ని సమీకరణాలు ఇంకా బలం పెంచుకోవాలని కూడా పార్టీలు చేర్చుకుంటూ కూడా ఉంటాయి. వచ్చే వారికి కనుక నిజంగా అంత జనబలం ఉండడమో, లేదంటే ఈ పార్టీ యొక్క ఆదర్శాలు వాళ్ళు నిజంగా పాటిస్తారు అని చెప్పని వీళ్ళకి అనిపిస్తేను, ఇక్కడ బీజేపీలోకే వస్తున్నారు, జనసేనలోకే వస్తున్నారు అని కాదు, టీడీపీ కూడా మన కొంతమంది చేర్చుకుంది. కాకపోతే అదే చెప్తున్నాను, ఎవరినైనా చేర్చుకోవచ్చు, అది అంతర్గతంగా ఆ పార్టీ నిర్ణయం తీసుకుంటే సరిపోతుంది. కొంతమంది మరీ ముఖ్యంగా ఇంకా విపరీతమైనటువంటి లెవెల్ దాటిపోయినటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ పార్టీలోకి రావాలని అంటే 3 పార్టీ నేతలు, అధినేతలు కూడా చర్చించుకుంటూ ఉన్నారు. బీజేపీ జనసేన బలపడడానికి కేవలం వైసీపీ నేతలే ఉన్నారంటే, అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న వాళ్ళు, లేకపోతే అప్పుడు 3 పార్టీని తిట్టిన వాళ్ళని ఇప్పుడు పార్టీని బలపరచుకోవడానికి ఎందుకు తీసుకుంటున్నారు అనేది కూడా ఒక ప్రశ్న. నేను ఇక్కడ పార్టీని బలపరచుకోవడానికని మాత్రం చెప్పడం లేదు, కానీ రాజకీయాలు ఇందాకే చెప్పాను, ప్రతి విమర్శలు అనేది సాధారణంగా జరుగుతూ ఉంటాయి. ఆ జరిగిన తర్వాత ఇప్పుడు రాజకీయ పార్టీలు కూడా రకరకాల కారణాలతోటి తీసుకుంటూ ఉంటారు వాళ్ళని. అంత మాత్రాన ఇప్పుడు ఆ తీసుకునే పార్టీలకి జనబలం లేదు అనో, లేదంటే వాళ్ళు బలహీనంగా ఉండి వీళ్ళని తీసుకుంటున్నారు అన్నది కాదు. ఇప్పుడు చేరికలు అనేవి జరుగుతూ ఉంటాయి, ఎందుకంటే అవతలున్న వ్యక్తి కూడా ప్రజాదరణ. ఇప్పుడు రాజకీయ పార్టీలు అంటే ఏంటి, ఎంత బలం ఉన్నా ఇంకా బలం పెంచుకోవడమే కదా రాజకీయ పార్టీ పని సహజంగా. లేదు ఇందాక చెప్పినట్టుగా అన్నాను, యువతలు మారాలనుకున్న వాళ్ళు ఇక వారు ఉంటున్నటువంటి పార్టీకి, ఇప్పుడు వైసీపీ లాంటి పార్టీ తీసుకోండి, ఆ పార్టీ భూస్థాపితం రాజకీయంగా అయిపోయిందని ప్రజలు నమ్ముతున్నారు, ఆ పార్టీ నాయకులు నమ్ముతున్నారు కాబట్టి రాజీనామాలు చేసి వస్తున్నారు. ఇంకో క్లారిటీ ఇవ్వండి, బీజేపీలో చేరితే కేసులు ఉండవు, జాతీయ పార్టీ ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఒక భావనతోనే బీజేపీలో చేరుతున్నారు కామెంట్ చేస్తున్నారు. అడారి ఆనంద్ మీద చాలా అక్కడ ఆరోపణలు ఉన్నాయి, చాలా స్కాములు చేసిన ఆరోపణలు ఉన్నాయి. అలాంటి వ్యక్తిని తీసుకున్న సందర్భంలో బీజేపీకి వెళ్తే ఒక క్లీన్ సర్టిఫికేట్ వస్తుంది, మన అరెస్టులు ఉండవనే ఒక ఉద్దేశంతో వెళ్తున్నారని కామెంట్ చేస్తున్నారు. అది కేవలం ఆరోపణలు, మీరే అంటున్నారు ఆరోపణ మాత్రమే. భారతీయ జనతా పార్టీకి సంబంధించి నేను ఒకటి చెప్తున్నాను, రాజకీయ సమీకరణలతోటో, రాజకీయ అంశాలతోటో, లేదా ఇప్పుడు బీజేపీ అంటే నచ్చనో, అధికారంలో ఉంది అనో కేంద్రంలో అనుకొని ఒకవేళ వచ్చినా సరే భారతీయ జనతా పార్టీ భావజాలంతో కనుక నడవకపోతే ఎంతటి వాళ్ళైనా సరే ఉండే పరిస్థితి ఉండదు. రెండోది ఏంటంటే, వచ్చిన వారందరూ సచ్చీలులు అయిపోతారు, వాళ్ళపైన కేసులు ఎటువంటివి ఉండవన్న సందర్భాలు కూడా లేవు. ఇది అంతా కేవలం ఆరోపణలు మాత్రమే.
పార్టీలోకి అలాంటి వారు రావాలని ప్రయత్నాలు మా దాంట్లో కూడా చాలా ఇంకా పెద్ద ఎత్తున చేశారు. రానివ్వని సందర్భాలు కూడా ఉన్నాయి. ఒకవేళ మేము ఆదర్శంతో వచ్చామా అనుకున్న వాళ్ళ పరిస్థితి కూడా అంటే వాళ్ళు ముందు ఆ జాడ్యాన్ని అంతా వదిలించుకోవాలి. ఇది బీజేపీకి ఉన్నటువంటి స్పెషాలిటీ. వీళ్ళంతా ఇట్లా చేస్తున్నది కేసులు ఉండవు, అరెస్టులు ఉండవు, తప్పించుకోవడం కోసం అనేది కేవలం ఆరోపణ మాత్రమే. షర్మిల విజయసాయిరెడ్డి భేటీని ఎలా చూస్తారు? ఫ్యూచర్లో షర్మిల జగన్ మరోసారి కలవబోతున్నారు. విజయసాయిరెడ్డి అందుకే రాయబారానికి వెళ్ళారు. ఫ్యూచర్లో ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీని లేకుండా చేయాలని వ్యూహంలో ఇద్దరు కలుస్తున్న ఒక చర్చ నడుస్తుంది. ఏది కేంద్రంలో భారతీయ జనతా పార్టీ లేకుండా అధికారం రావాలని, ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రాకుండా ఉంచాలని చెప్పని విజయసాయిరెడ్డిను షర్మిల ప్రయత్నం చేస్తున్నారంటారా? ఏ పార్టీనైనా అధికారంలోకి తీసుకుని వచ్చేది షర్మిలనో, డిసైడ్ చేసేది షర్మిలనో, జగన్మోహన్ రెడ్డో, యామినినో, రాజేషో, విజయసాయిరెడ్డో కాదు. అది ప్రజలు నిర్ణయించాలి. పార్టీలు, ప్రభుత్వము ప్రజలకు చేసేటటువంటి మంచి ఏదైతే ఉందో వారు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకునే క్రమంలో వారి జీవితానికి ఉన్న మంచి అభివృద్ధిని లేదా వారు ఉన్నటువంటి రాష్ట్రానికి, దేశానికి అభివృద్ధిని చూపించేటటువంటి పార్టీలనే ప్రజలు ఎన్నుకుంటారు. వీళ్ళెవరు డిసైడ్ చేయడానికి? రాజకీయ ప్రాధాన్యత ఉందంటారా? అసలు వాళ్ళు రాజకీయంగా ప్రజలే వాళ్ళని పట్టించుకోవట్లేదు. మీకు ఇంకా ఒకటి అర్థం కావట్లేదు ఏంటంటే, ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్, దేశంలో అయినా రాష్ట్రంలో అయినా కాంగ్రెస్ని చూడండి, లేదంటే ఇటు వామపక్షాలు, అసలు వాళ్ళ గురించి తక్కువే. మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. వైసీపీ కూడా ప్రజలే వాళ్ళని మర్చిపోయారు. అనవసరంగా మనమే మీడియా ద్వారా వాళ్ళని హైలైట్ చేస్తున్నాం అన్నది నా ఫీలింగ్. ఖచ్చితంగా వైసీపీ వాళ్ళు బడ్జెట్ విషయంలో కళ్ళుండి చూడలేని వాళ్ళ విధంగా ప్రవర్తిస్తున్నారు. రోజా అటు తిరుపతిలో కానీ లేకపోతే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వచ్చినటువంటి కంపెనీలు కానీ జాతీయ సంస్థల్ని చూసి మాట్లాడాలి. ఉత్తరాంధ్రలో బొత్స సత్యనారాయణ మొన్ననే ప్రధాని నరేంద్ర మోడీ వచ్చి 3 లక్షల కోట్లకు సంబంధించిన ప్రాజెక్టులు శంకుస్థాపన ఇవన్నీ చూసి కూడా ఈ విధంగా మాట్లాడడం వాళ్ళకే చెందిందని చెప్తున్నారు. రాజకీయంగా పొలిటికల్ పార్టీలు అంటే బలపడడానికి సంబంధించినటువంటి విషయంలో ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో ఒకవేళ భారీ అవినీతి లేకపోతే పెద్ద ఎత్తున విమర్శలు ఉన్న వాళ్ళని 3 పార్టీ కలిసి మాట్లాడుకున్న తర్వాతే జాయినింగ్స్ ఉంటే ఖచ్చితంగా పార్టీలు అన్నాక బలపడాల్సి ఉంటుంది. ఆ కోణంలోనే నేతలను తీసుకుంటున్నామని యామిని శర్మ అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ విజయ్తో రాయేష్ RTV విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.